మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా వర్క్ షాప్ లోని సింగరేణి కాలనీ వర్కర్స్ యూనియన్ కేంద్ర 16వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 25, 26, 27 తేదీలలో గోదావరి ఖనిలో జరగనున్నాయి. ఈ మహాసభల్లో కార్మిక వర్గంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చ జరుగుతుందని అన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 25, 26 తేదీల్లో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కేంద్ర కమిటీ 16వ రాష్ట్ర మహాసభలు గోదావరి పట్టణంలో RG1 డివిజన్లో జరగబోతున్నాయి. ఈ యొక్క మహాసభకు సిపిఐ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ గారు, అదేవిధంగా మరి కోల్ ఇండియా మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రామేంద్ర కుమార్ గారు, వేజిబొడ్డు నాయకులు పాల్గొంటున్నారు. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి బొగ్గు పరిశ్రమలో ప్రభుత్వ రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మరి సింగరేణి ఆధిపత్యం పోరు కోసం ఆధిపత్యం చేస్తూ సింగరేణి దివాలా తీస్తున్నటువంటి వైనాన్ని ఎండగడుతూ ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి కనుక కార్మికులు 25 తారీఖు రోజు జరగబోయేటువంటి సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ జరుగుతుంది కనుక మరి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ ఇటీవల కాలంలో సింగరేణిలో మరి ఇవాళ నీతివంతమైనటువంటి అధికారులను మరి వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేస్తున్నటువంటి తరుణంలో ఇవాళ ఆధిపత్య పోరుతోటి ఇవాళ జిఎంలను కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే సింగరేణిలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డదో ఒకసారి అర్థం చేసుకోవాలి.